దోశలకి, ఇడ్లీలకి మనం సెపరేట్‌గా పిండి పట్టుకుంటాం గదా! ఈరోజు నేను చూపెట్టే ఒక్క పిండితోని మనం దోశలు, ఇడ్లీలు 2 చేసుకోవచ్చు. అయితే హెల్త్‌కి చాలా మంచిది. మెయిన్‌గా పిల్లల కోసము. నేను స్పెషల్‌గా మా బాబు కోసమే జేస్తాను. అయితే ఇక్కడ కొలతలు మర్చిపోవద్దు. ఒక్క పెద్ద గ్లాస్‌తోని బ్రౌన్ రైస్‌కి నేను హాఫ్ గ్లాస్ రాగులు, హాఫ్ గ్లాస్ మినప్పప్పు, 5 స్పూన్స్ ఆఫ్ శనగపప్పు, 5 స్పూన్స్ సాబుదానా అయితే తీసుకున్నాను. మంచిగా వాష్ చేసేసుకొని కొన్ని మెంతులు వేసుకొని ఒక 5-6 అవర్స్ అయితే నానబెట్టేసుకుందాము. 5-6 అవర్స్ తర్వాత మంచిగా క్లీన్ చేసేసుకున్న తర్వాత మనము కొన్ని అటుకులు, కొన్ని వాటర్ పోసేసుకొని అయితే పిండిని మిక్సీ పట్టేసుకుందాము. అయితే మిక్సీ పట్టుకున్నప్పుడు ఎక్కువ వాటర్ మాత్రం పోసుకోవద్దు. వీడియోలో చూపెట్టినట్టు పిండి కన్సిస్టెన్సీ అనేది అట్లా ఉండాలి. సో దట్ మనము ఇడ్లీలు వేసుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని డైరెక్ట్‌గా వేసుకోవచ్చు. అండ్ దోశలు కావాలి అనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ పోసేసుకొని మంచిగా దోశలు వేసుకోవడమే. అయితే మర్చిపోవద్దు, ఈ పిండి 5-6 అవర్స్ కూడా పులవాలి. అంటే మనం నైట్ మిక్సీ పట్టుకుంటే మార్నింగ్ వరకైతే మనకు బ్రేక్‌ఫాస్ట్ టైంకైతే రెడీ అయిపోతది. మీరు కూడా మీ ఇంట్లో